ఈ నామినేషన్స్ లో తుప్పాస్ నామినేషన్స్ అండి, అందరి తుప్పాస్ నామినేషన్స్. ఈ ఒక్క రీజన్ తోనే బిగ్ బాస్ వచ్చేసరికి ప్రతి వారం నామినేషన్స్ టైంలో టాస్క్లు పెట్టి నామినేట్ చేస్తున్నాడు. మీరు ఇలాంటి తుప్పాస్ నామినేషన్స్ ఇస్తున్నారు, తుప్పాస్ రీజన్స్ ఇస్తున్నారని. మనం ఆల్మోస్ట్ 65 days అయిపోయింది, 65th డేలో ఎప్పుడో ఉన్నాం. ఇప్పుడు కూడా అవే రీజన్స్, అయ్యే తుప్పాస్ రీజన్స్ ఇచ్చి మళ్ళీ నామినేట్ చేస్తున్నారు చూడండి. అందుకే ఈ సీజన్ ఫ్లాప్ అయింది. దే సేమ్ రీజన్. అందుకని బిగ్ బాస్ ప్రతిసారి వీకెండ్ లో ఏదో ఒక వీక్ డే లో టాస్క్లు పెట్టో ఏదో దాన్ని పెట్టి నామినేషన్స్ చేస్తున్నాడు. ఇలాంటి నామినేషన్ తక్కువ చేస్తున్న రీజన్ ఇదే. సో నాకెందుకు తుప్పాస్ అనిపించింది. ఈవెన్ కళ్యాణ్ ది మరీ దారుణం. కళ్యాణ్ కి ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఒకవేళ నిఖిల్ ఆన్ గౌరవ్ ఈ వీక్ సేవ్ అయ్యి నెక్స్ట్ వీక్ అయినా వచ్చినా కూడా మళ్ళీ కళ్యాణ్ నిఖిల్ ఆర్ గౌరవ్ వీళ్ళిద్దరిని వేస్తారు చూడండి. అసలు వీళ్ళు ఒక ఫామ్ అయిపోయారు, ఒక గ్రూప్ లాగా. ఎట్లా అంటే డెమాన్, రీతు, తనుజ, దివ్య, కళ్యాణ్, ఇమాన్యువల్, వీళ్ళందరూ ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిపోయి మీరు ఒకసారి చూసుకుంటే వీళ్ళలో వీళ్ళని ఎవరు నామినేట్ చేసుకోరు దాదాపుగా. మాక్సిమం ఆ రీతు, దివ్య అని తప్ప మినహాయించితే మిగతా వాళ్ళు ఎవరు నామినేట్ చేసుకోరు. చాలా సేఫ్ గా, చాలా వీళ్ళు ఒక ఫామ్, ఒక సిండికేట్ లాగా వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ కలిసి వేరే వాళ్ళని మాత్రం నామినేట్ చేద్దాం అని చెప్పేసి, ఎవరెవరు బక్రా దొరుకుతాయని చెప్పేసి. ఇంతకుముందు ఓ రాము అనే బక్రా దొరికాడు, రాముకి గుద్ది పడేశారు. ఇప్పుడు బక్రా వచ్చేసరికి గౌరవ్ అండ్ నిఖిల్ ఇద్దరు ఉన్నారు.